I want to read words from Revelation chapter 2. నేను ఒక వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. In Revelation chapter 2, the Lord was showing to ప్రకటన 2వ గ్రంథంలో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, telling about the church in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు. So here it says that very good things the Lord was telling to the Ephesus church. సో ఎఫెసులో ఉన్న సంఘానికి చాలా మంచి విషయాలు దేవుడు చెప్తున్నాడు ఆ సంఘం గురించి. We'll read from verse 2 and 3. ఎఫెసులకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2 and 3. 2-3 వచనాలు చదువుతున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. సో ఎఫెసు సంఘం గురించి చాలా మంచి విషయం అది దేవుడు చెప్తుంది. అయితే ఒక ఫాల్ట్ ఎఫెసు సంఘంలో దేవుడు కనుగొన్నది ఏంటంటే, వాళ్ళకున్న మొదటి ప్రేమను వాళ్ళు వదిలేశారు. 4వ వచనంలో చెప్తున్నా వచనం, అయినను మొదట నీకుండన ప్రేమను నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Lord sees that 99 good things you see, but when the Lord sees something is one, what is the action reaction the Lord is saying that? సో మనలో 99 మంచి విషయాలు ఉన్నప్పటికీ ఒక తప్పు ఒకటి చూసినప్పుడు దేవుడు ఆయన ఎలా చూస్తాడు? So many things good. మనం అనుకుంటాం మనం చాలా మంచి విషయాలు చేస్తున్నాం మనం అనుకుంటున్నాం. But here he says, I am against you. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను అని చెప్తున్నాను. అయినను మొదట నీకున్న ప్రేమను వదులుతావని నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. What was the first love? If the church, the Ephesians had, ఆ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి మొదటి ప్రేమ అంటే ఏంటది? Let's turn to Acts chapter 19. సో అపోస్తల కార్యం Acts chapter 19. 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 19. సో అపోస్తల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. Verse 18 also. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. So what did they do? That verse says they believed and kept confessing and disclosing their practices. ఇక్కడ 18వ వచనంలో ఏం చెప్తున్నారంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. They had made a radical repentance. వాళ్ళు చాలా తీవ్రంగా ప్రభు ముందు అవన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు. And the second thing they did was they burned out all that the magic books which they had practiced. సో రెండో విషయంగా వాళ్ళు ఏం చేశారంటే, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. రోకలాయి రాయబడి ఉంది. ఇప్పుడు మనం
సో ఒక వెండి రోక విలువ ఒక రోజుకి 1000 రూపీస్. ఒక ఆ లెక్కన మనం పెడితే 5 కోట్ల రూపాయల వాళ్ళు ఏం చేశారంటే 5 కోట్ల విలువైనటువంటి వాటి పడేశారు బయటికి. Radical repentance. వాళ్ళు ఎంత ప్రభావవంతంగా వాళ్ళు మార్పు చెందారంటే And God. ఇటువంటి ప్రేమను యేసు ప్రభు వారి వైపు వాళ్ళు చూపించారు. I have something lost your. అయితే యేసు ప్రభు తర్వాత చెప్తున్న మాట ఏంటంటే మీరు నా ఉన్న మొదటి ప్రేమను వదిలివేస్తారని చెప్తారు. That means. అర్థం ఏంటంటే And what to back a less love money. సో ఏదైతే వాళ్ళు వదులుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. They go back to what they left. వాళ్ళు ఏదైతే వదులుకున్నారో మళ్ళీ దాన్ని తిరిగి పొందుకుంటానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. And that is the thing that so they started well. కానీ వాళ్ళు చాలా మంచిగా ఆరంభించారు. But what is the end? కానీ అంతం ఏమై ఉంది? The Lord says, you have started well, you did everything well, but I see now today you lost your first love. అయితే ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు మొదట చాలా మంచిగా ఆరంభించావు, అన్ని వదిలివేసుకున్నావు, కానీ ఇప్పుడు ప్రభు చివరిన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నీ మొదటి ప్రేమను నువ్వు But కోల్పోయావు. here he says that repent, that do what you have done. సో నువ్వు ఏదైతే చేసావో వాటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. If you don't repent, that what the Lord says, I will remove your lampstand from your midst. సో మీరు గనక పశ్చాత్తాపడకపోతే మీ వద్ద నుండి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానని I దేవుడు will చెప్తున్నాడు. remove it. నేను దాన్ని తీసివేస్తానని If చెప్తున్నాడు you దేవుడు. don't, so what is the, if you lose that first love which we had, the Lord says, I will remove your lampstand from your midst. సో మీ మొదట ఉండిన ప్రేమను గనక మీరు వదిలివేసుకున్నారు, దాన్ని గనక మీరు సరి చేసుకొని పశ్చాత్తాపడకపోతే మీ ఎదుటి నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను I am అంటున్నాడు దేవుడు. burning, so you are burning today. సో ఈ రోజు నువ్వు వెలుగుతున్నావు. And but if I don't see that if I don't see you that they have a same love toward me and one another, I remove you the lampstand from your midst. సో నువ్వు వెలుగుతున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఒకరి పట్ల చూపవలసిన ప్రేమ అది చూపకుండా ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు. Because let us fear that the God is written that I will remove the lampstand means it is not something that the Lord has kept you all of us here to like a bright shining light, but one light is removed. If this light is put off, there is a darkness. ప్రియ సహోదరులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే మన దగ్గర నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేసేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే అది మనం ఒకరినొకరు ప్రేమించుకోకపోతే మనం ఆ చీకటిలోకి మనం వెళ్ళిపోతాం. See, we see that how that what was the beginning we see in Genesis chapter 2 verse 23. సో ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. How that love can become lose the first love. సో వాళ్ళు ఆ మొదటి ప్రేమను ఎటువంటి విధంగా కోల్పోయారు అనేది మనం చూడొచ్చు. Genesis 2 verse 23. సో ఆదికాండం 2వ అధ్యాయం Here man said the man said to his wife. సో ఇక్కడ ఆదాము తన అవ్వతో చెప్తున్న విషయం, తన భార్యతో. Please read, brother. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. Here we see that how we can lose the first love among the husband and wife. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే మొట్టమొదటిగా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కోల్పోతున్నాం అని. See here when God created and the man was so excited and he was telling and praising and that this is my love and this is my bone of my bones and the flesh of my bones, she is called woman. ఆదాము అవ్వని చూసినప్పుడు ఎంతో ఆనందంతో చెప్తున్న మాటలు ఏంటంటే ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము,
ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడిన చెప్తా. Yeah, those who are get married and already get married, you are so excited. Yes, you are my bone of my bone, you are flesh of my flesh. ఇప్పుడు ఎవరైతే వివాహాలు చేసుకుని ఉన్నారో లేకపోతే వివాహాన్ని కూడా సిద్ధపడుతున్నారో వాళ్ళు చాలా ఎంతో ఆనందంగా ఉంటారు. మీరు నా ఎముక తన భార్యతో చెప్తాను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్తారు. Oh, they love each other. సో వారిరువురు చాలా మంచిగా ప్రేమించుకుంటారు. See, let's look at to that. Say what did the law say Satan does in our family? సో ఆ కుటుంబంలో సాతాను ఎటువంటి ఏ విధంగా ఏం చేసిందో ఒకసారి చూద్దాం. So Satan made Adam to doubt God's love and make one another to fall away from their first love. సో సాతాను వచ్చి దేవుని మీద డౌట్ పుట్టించేటట్టు ఆదాములో చెప్పి వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది. And the love which they had in the beginning, that slowly it is reduced. సో వారిద్దరి మధ్య ఇరువురి మధ్య మొట్టమొదట ఉన్నటువంటి ఆ ప్రేమను తగ్గించుకుంటూ వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోయేటట్టు They చేసింది. lost their first love. Even that the family life that Satan does, the first thing is they lose their first love one toward God and to one another. సో ఫ్యామిలీ లైఫ్లో సాతాను మొట్టమొదటిగా చేసేటటువంటి పని ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను తీసివేయడమే. And love toward God. దేవుని వైపు ఉన్న ప్రేమను కూడా తగ్గిస్తుంది. And we see it how it has happened. సో అది ఎలా జరిగింది? How it happened, the love of the fall away from the first love. సో ఆ మొదటి ప్రేమను దేవుని నుంచి ఎలా కోల్పోయారు అనేది ఒకసారి మనం చూద్దాం. Verse 3, chapter 3, verse 12. 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. The man said, the woman whom you have given me started accusing. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలమును కొని నాకిగా నేను What తింటున్నాను is the చెప్పు. proof that your love is you are falling away from the first love? What is the proof that you are fallen away from God first love? సారీ, మొదటి ప్రేమ నుంచి ఆ మొదటి ప్రేమను కోల్పోయాం అనడానికి ఆ రుజువు ఏంటి మనకి? Here two things. They started to blame God and accuse God. ఇక్కడ And Adam started to accuse God. ఇక్కడ 2 విషయాలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదట ఆదాము దేవుని మీద నిందన మోపుతున్నాడు. And accuse his wife. సో అదే విధంగా తన భార్య మీద కూడా నిందన మోపుతున్నాడు. Your brothers and sisters, that is the falling away of love. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడానికి అదే మనకి You lost your first love. మీ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారు. Started with accusing one another. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ మోపుకోవడం. Your brothers and sisters, that the day you get married, for 1 week or 1 month or 3 weeks or 1 year, you love each other, love one another. సో మొదట మీరు పెళ్ళైనప్పుడు ఒక వారం లేదా ఒక నెల, 2-3 నెలలు మంచిగా చాలా మంచిగా ప్రేమించుకుంటారు. The day you started to accuse you because of you, that you lost your first love. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ భార్య మీద కానీ నీ భర్త మీద కానీ నువ్వు తప్పు చేసావు అని చెప్పి నువ్వే ఇలా ఉన్నావు అని చెప్పి వాళ్ళ మీద నిందలు మోపుతుంటారో అప్పుడు ఆ మొదటి ప్రేమ Oh, పోతుంది. we have glorious brothers and glorious sisters in our midst. సో మన మధ్య చాలా మంచి సహోదరులు ఉన్నారని మనం అనుకుంటున్నాం. And the day you start to point out to one another, you lost your first love. సో ఎప్పుడైతే నువ్వు ఆ మొదటి దినం నుంచి ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపుతావో అప్పటి నుంచి నీ మొదటి ప్రేమ పోయింది. Satan is doing there to point out and show the others mistake and to accuse. సాతాను అక్కడే ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ ఎదుటి వాళ్ళు ఎలా తప్పు చేస్తున్నారో చూసి వాళ్ళని నువ్వు నిందించు అని చెప్తున్నాడు. Brothers and sisters, today if you are repent that if you are accusing a brother or sister, accusing your husband or wife or children or anyone in the whole universe, if you don't repent, the Lord say, I will remove the lampstand from your midst. ప్రియ సహోదరులారా, ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దయచేసి ఇప్పుడే మీరు పశ్చాత్తాపడండి. నీ భార్య మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవరి మీదైనా కనుక మీరు ఒకవేళ నిందలు మోపుతుంటే దాని పట్ల మీరు దయచేసి మీరు పశ్చాత్తాపడండి చెప్తున్నాను. మీరు ఏ విషయాలు అయితే మొదటి నుంచి మొదలు పెట్టారో వాటి విషయాలు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. నువ్వు మొదటి దినాల్లో ఎంతో మంచిగా తను కౌలించుకొని ఎంతో ప్రేమగా చూసుకున్నవాడు ఇప్పుడేమో నువ్వు తన వైపు నువ్వు వేలెత్తి చూపుతున్నావు.
You have fallen away from the first love. నువ్వు ఆ మొదటి ప్రేమ నుంచి నువ్వు చాలా దూరంగా How is the వెళ్ళిపోయావు. relationship, brothers, between husband and wife, brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉంది మీ మధ్యలో? Because of these things that happened in our life. ఇలాంటి విషయాలు మన మధ్యలో జరగడం వల్ల, Because of you are the cause. There's something happened, something fallen, something is broken. Yeah, you're pointing out one another. నువ్వే ఇలా చేసావు, నేనే అలా చేశానని చెప్పి వాళ్ళ మీద నిందలు మోపుతున్న వల్ల ఆ మొదటి ప్రేమ కోల్పోయాం మనం. In the beginning, కానీ మొదట్లో no problem. పర్లేదు, చాలా మంచిగా ఉంది. No problem. పర్లేదు, బాగానే ఉంది అంటాను. Oh, how is the curry? Very nice, very tasty. కూర ఎలా ఉండారు, చాలా బాగుండారు అని చెప్తున్నారు. Oh, today, కానీ ఇప్పుడు over the period of time, కొన్ని రోజులు గడిచిన తర్వాత, what you are making, so many years you are here, what are you making? ఇన్ని సంవత్సరాల నుంచి వండుతున్నావు, ఎలా వండుతున్నావు, ఏం వండుతున్నావు నువ్వు? You've been here in the church hearing for so many years, what are you learning? ఇన్ని Point out towards husband point out towards one another. భార్య భర్తకి, భర్త భార్యకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావు, నువ్వేం వింటున్నావు అని చెప్పి ఒకరినొకరు చూపించుకుని వేలెత్తి చూపించుకుంటున్నారు. Repent, brothers and sisters. దయచేసి పశ్చాత్తాపడిన సహోదర, First love. మీరు మీ మొదటి ప్రేమను కోల్పోయారు. Lost your first love. మీ మొదటి ప్రేమను కోల్పోయారు మీరు. Repent. దయచేసి మీరు పశ్చాత్తాపడిన. We see it in Luke chapter 5 verse 8. ఒకసారి మనం లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. This is the first love of Peter toward God. సో ఆ పేతురుకి మొదటి కలిగి ఉన్న దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమను ఒకసారి చూద్దాం. Verse 7 and 8. Luke 5, 7 and 8. లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఒకసారి చదువుతున్నాను. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. This is the first love of Peter. ఇది love toward God, toward Jesus Christ. ఇది పేతురుకి మొట్టమొదట దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. How? What is our first love? ఆ మొదటి ప్రేమ ఏంటండి? I am a sinner. దేవా నేను పాపిని అని చెప్తున్నాడు. I am a sinner. ప్రభువా నేను పాపాత్ముడని అని చెప్తున్నాడు. Yeah, brothers and sisters, we all come to church that in the beginning, I am a sinner, I am a sinner. మనం మొదటి దినాల్లో చర్చికి వచ్చినప్పుడు దేవా నేను పాపాత్ముని అని చెప్తాం. No one need to point out you are a sinner. ఎవరో నీ వైపు చూపించి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపాత్ముడని చెప్పాల్సిన అవసరం లేదు. You yourself come and realize that God shows your sinfulness and you come and repent, Lord, I am a sinner. నువ్వు నీ అంతటా నువ్వే ఎరిగావు, దేవుడు నీ పట్ల చూపించినప్పుడు ఆ ప్రేమను ఆ పాపాన్ని చూపించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి నువ్వే ఎరిగావు నేను పాపాత్ముడని. And you even come to the place, I am the worst of all the sinners. నువ్వు ఎలాంటి పరిస్థితికి వచ్చావంటే నీ అందరికంటే ఘోరమైన పాపిని అనే స్థితికి వచ్చావు. And that was the love which you heard toward the Lord. అది అటువంటి ప్రేమను మొదట దేవుడి నుంచి నువ్వు ఆ ప్రేమను విన్నావు. అలాగా Today, ఈరోజు do we say that today I am a sinner? ఈరోజు నిజంగా నువ్వు చెప్పగలవా నేను పాపాత్మునని? How can I have been here in the church so many years. నేనెలా చెప్తాను, నేను చాలా రోజుల నుంచి ఈ చర్చలో ఉన్నాను కదా. Someone point out and correct someone. How can they point out and correct and say that? ఎవరైనా నీ వైపు చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు, నీ వైపు వేలెత్తి చూపించిన నువ్వెలా నాకు ఎలా చెప్తావు? No, you are not a sinner. నువ్వు ఈ రోజు పాపివి కాదు. You are not a sinner. నువ్వు ఈ రోజు పాపివి కాదు. Now you are somebody. నువ్వు కొంచెం ఒక ప్రత్యేకమైన వాడివి. You have fallen away from the first love which you heard before the Lord Jesus Christ. నువ్వు ఇలా ఉన్నావంటే నీ మొదటి ఉన్నటువంటి ప్రేమను కోల్పోయి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. You have lost your first love. నువ్వు దయచేసి నీ మొదటి ఉన్న ప్రేమను పోయావు. Today you don't see that you are nothing to say repent. ఈ రోజు నీలో నువ్వు చూసుకుంటే నాలో నేను పశ్చాత్తాపడాల్సింది ఏమీ లేదని చెప్తున్నావు. నాలో ఏం పశ్చాత్తాపడానికి ఏమీ లేదని చెప్తున్నావు. దయచేసి నా నుండి దూరంగా వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్మునని నేను పాపాత్మునని చెప్తున్నాను. నేను పాపాత్మునని చెప్తున్నాడు పౌలు. ఈ రోజు నేను పాపాత్ముని కాను. ఈ రోజు నేను పాపాత్ముని కాను. Now I am a man who got victory. I am a man who got revelation. ఈ రోజు నేను ఎలాంటి మనిషిని అంటే నాకు ప్రత్యక్షత ఉంది
అని చెప్తున్నాం మనం. have a revelation. నాకు ఒక మంచి ప్రత్యక్షత ఉందని చెప్తున్నావు You నువ్వు. see it, that's what happened in Peter. అదే పేతురు జీవితంలో జరిగింది. You ఒకసారి see మనం that, so చూద్దాం. that Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సార్ చూద్దాం. When the Lord Jesus was asking that, what do you say about me? అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని And చెప్పాడు. Simon Peter answered, you are Christ, the son of the living God. అప్పుడు పేతురు చెప్తున్నాడు, నువ్వు Verse 16. నువ్వు You are the son of the living God. అందుకు పేతురు చెప్తున్నాడు, సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. You are the son of the living God. నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. Then Jesus said to him, blessed are you that Bajara, that because the flesh and blood did not reveal to you, but the Father who is in heaven. 17వ వచనంలో అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచటే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. Now he got a revelation. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష పొందుకున్నాడు. Now he got that the praise from Jesus Christ. సో ఆయన ఇప్పుడు ప్రత్యక్షత పొందుకున్నాడు, యేసు ప్రభువు నుంచి మెప్పును పొందుకున్నాడు. He got a commendation from Jesus Christ. Commendation. మెప్పు. సో యేసు ప్రభువు నుంచి ఆయన మెప్పు పొందుకున్నాడు Oh, అన్నమాట. I am somebody. సో నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన I వాడిని, have got a revelation. నాకు ఇప్పుడు ప్రత్యక్షత వచ్చిందని చెప్పి. Among all 12, I got a revelation from Father. ఈ 12 మందిలో కంటే నాకు తండ్రి నుంచి ప్రత్యక్షత వచ్చిందని చెప్తున్నాడు పేతురు. All this, the person who started with I am a sinner, now I am somebody. నేను ఎప్పుడు క్రైస్తవ జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను పాపాత్మను ఒప్పుకున్నాను, ఇప్పుడు నాకు రివల్యూషన్ వచ్చింది, Now నాకు I got somebody. నేను ఒక ప్రత్యేకమైన వాడిని అయ్యాను. ఇప్పుడు Now I am going to even rebuke Jesus Christ. నేను ఇప్పుడు యేసు ప్రభువు నేను తిరస్కరించడానికి కూడా It cannot be Lord. యేసు ప్రభువుని గద్దించడానికి కూడా నేను No, it cannot be. ఇది అలా జరగకుండా కాక అని చెప్తాడు. Yeah, but he lost his first love. సో ఆ మొదటి ప్రేమను ఆయన కోల్పోయాడు. He lost his first love. Where from he has come? I am a sinner. ఎప్పుడైతే నేను పాపాత్మను ఒప్పుకున్న ఆ మొదటి ప్రేమను ఆయన కోల్పోయాడు. He said, depart from me. I am a sinful man. ఆయన అన్నాడు, పేతురు దయచేసి నా నుండి దూరంగా వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్ముణ్ణి. And Jesus has to say, get behind me, Satan. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, సాతానా నా వెనక పొమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు What is the reason? He has fallen away from the first love, that desire, seeing himself, I am a sinful man. సో కారణం ఏమైంటుందంటే, ఎప్పుడైతే నేను మొదట్లో పాపాత్మను ఒప్పుకున్నానో ఆ మొదటి ప్రేమ ఆయన కోల్పోయాడు. ఇప్పుడు He is not at all living on that, in that revelation which he had, that I am a sinful man. He forgot that revelation. మొదట్లో ఏదైతే ఒప్పుకొని ప్రత్యక్షత పొంది నేను పాపాత్ముని అని చెప్పిన ఆ యొక్క రెవల్యూషన్ నుంచి ప్రత్యక్ష నుంచి ఆయన వదిలివేశాడు. Now I am somebody. నేను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన Now వాడిని. he started to boast. నేను ఆయన తను మెప్పించుకోవడం స్టార్ట్. Revelation. నేను ఇప్పుడు ప్రత్యక్షను పొందుకున్నాను. Revelation from among all of us. అందరికంటే నేను ఒక మంచి రెవల్యూషన్ నేను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు I am not nobody. Started with nobody. Now I am somebody. నేను ఒక ఏమీ లేనివాడిగా నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడేమో నేను ఒక ప్రత్యేకమైన వాడిగా ఉన్నానని చెప్తున్నాడు. He has fallen from that first love. ఆయన తన మొదటి ప్రేమను కోల్పోయాడు. Brothers and sisters, Paul was not like that. కానీ పౌలు గారు అలా లేరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, he started with I am somebody. ఆయన మొదటి స్టార్ట్ చేసినప్పుడు పౌలు గారు నేను ఒక ప్రత్యేకమైన వాడిని అని స్టార్ట్ చేశాడు. Then he said, కానీ ఇప్పుడు చెప్తున్నాడు, I am the least of all the apostles. నేను అపోస్తలులందరిలో కడబటి వాడిని అని Then he చెప్తున్నాడు. said, I am the least of all saints. ఆ తర్వాత చెప్తున్నాడు, పరిశుద్ధులందరిలో నేను చాలా తక్కువ వాడిని అని Then చెప్తున్నాడు. the end of his life says, I am the chief of all sinners. చివరి జీవితంలో చెప్తున్నాడు, నేను పాపుల్లో ప్రధానుడిని అని He చెప్తున్నాడు. was growing in love. ఆయన ప్రేమలో ఎదుగుతూ He వచ్చాడు. is not falling, he is growing in love. ఆయన ప్రేమలో పడిపోయలేదు, ఆయన ప్రేమలో అంచెలంచెలుగా ఎదిగాడు. Brothers and sisters, are you in that? Are you being the same revelation which you heard when you came to the church, when you came to me and met the Lord? Lord, I am a sinner. Are you being the same stage today? ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభువును కలుసుకున్న మొట్టమొదటి దినాల్లో నేను పాపాత్మురాలను ఒప్పుకున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలోనే ఇప్పటికీ మీరు ఉంటున్నారా? If not, you are fallen away from his first love.
మీరు గనక అలా లేకపోతే మీ మొదటి ప్రేమ నుంచి మీరు కోల్పోయారు. And repent. దయచేసి పశ్చాత్తాపడండి, Repent. పశ్చాత్తాపడండి. Today we heard about 1 Corinthians chapter 1. ఇప్పుడు ఈరోజు మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూసాం. Whom he has chosen? ఆయన ఎవరిని ఎన్నుకున్నాడండి? Foolish things. Yes, brother. బలహీనమైన వారిని. And he has not called that wise and noble, but he has called that foolish. అయితే ఆయన జ్ఞానులైన వారిని ఎన్నుకోలేదు, కానీ ఆయన జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు. ఆయన And weak. ఆయన బలహీనలను ఎన్నుకున్నాడు. And despised. ఎవరైతే తృణీకరింపబడ్డారో వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన. Today, we can come to say, Lord, we can pray, Lord, I am weak, I am foolish, Lord, I am despised. ఈరోజు మనం చెప్పొచ్చు, ప్రభువా మేము తృణీకరింపబడ్డాం, మేము బలహీనులు, మేము చాలా నీచులు అని చెప్పొచ్చు. But someone despise you today. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఈరోజు మిమ్మల్ని తృణీకరించినట్లయితే, how can you despise me? నువ్వు ఎలా నన్ను తృణీకరిస్తావు అని చెప్తాం. Brothers and sisters, we are a hypocrite and say that to say this verse. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా వేషధారులుగా ఉన్నాం. We said I am foolish, I am weak, I am despised, but someone despised, oh, he is despising me, she is despising me. మనం చెప్తున్నాం దేవుని ముందు, నేను తృణీకరింపబడిన వాడిని, నేను నీచునని చెప్తున్నాం. కానీ ఎవరైనా మనల్ని వచ్చి తృణీకరిస్తే, నువ్వెలా నన్ను తృణీకరిస్తావు అని చెప్పి వాళ్ళ మీద మనం తిరుగుబడుతున్నాం. Yes brother, I am like that only brother. అవును సహోదరుడా, నేను అలాగే ఉన్నాను నేను అని చెప్పి. I am a sinner. అవును సహోదరుడా, నేను పాపిని. Then he said, verse 29, they boast, verse they were boasting themselves. Instead of boasting God, trying to boast themselves. వాళ్ళ విషయాల్లో ఎక్కువ అతిశయిస్తారు దేవుని విషయాల కంటే. Oh, I am like that, I got a revelation. నేను ఒక ప్రత్యేకమైన వాడిగా ఉన్నాను, నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది పైనుంచి. I am a senior in the church. నేను సంఘంలో ఒక గొప్ప సీనియర్గా ఉన్నాను. I've been here in the church for so many years. నేను చాలా సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాను. నేను I did this, I did that. నేను అది చేశాను, నేను ఇది చేశానని చెప్తున్నాం. No weakness. కానీ ఎటువంటి బలహీనత లేదు. No weakness there. ఎటువంటి బలహీనంగా లేదు. I did that. నేను చేశానని చెప్తున్నాం మనం. We boast. కానీ మనం దాన్ని బట్టి మనం గర్విస్తున్నాం. We lost the first love. మనం మొదటి ఉండిన ప్రేమను మనం కోల్పోయాం. Are we living in the same stage of weakness and the place of taking the place of weakness and taking the place of the despised among the despised? Jesus was despised. యేసు ప్రభు ఎలాగైతే తృణీకరింపబడ్డారో, మనం ఎప్పుడైతే తృణీకరించిన వారినిగా నీచులైన వారిగా స్టార్ట్ చేసామో అటువంటి స్థితిలోనే మనం ఇంకా ఉన్నామా లేదా? He was despised among all men. సో మనుషులందరికంటే ఆయన తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. He was hung on the cross outside the temple. సో ఆయన గవిని వెలుపట ఆయన సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. Despised by people. ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. If somebody was come and crucify, how can you crucify? ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను సిలువ వేస్తానంటే నువ్వెలా నన్ను సిలువ వేస్తావు అని అడగలేదు ఆయన. Jesus was not like that. యేసు ప్రభు అలా లేడండి. Paul was not like that. పౌలు గారు అలా లేరు. End of the Peter, he was not like that. సో పేతురు చివరి జీవితంలో చూస్తే పేతురు కూడా అలా లేడు. Crucify me. నన్ను కూడా సిలువేయండి అని చెప్పాడు. That is the love. అది నిజమైన ప్రేమ. Do you allow others to crucify? నువ్వు వేరే వాళ్ళు నిన్ను సిలువ వేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Do you allow others to be despised? నువ్వు వేరే వారిని నిన్ను తృణీకరించడానికి నువ్వు దానికి ఇష్టపడుతున్నావా? And if you really love to be and if you really Lord, this is the way you have gone through, Lord, I want to walk in the same footsteps. ప్రభువా, నువ్వు ఇదే మార్గంలో, ఈ సిలువ మార్గంలో వెళ్ళావు, నేను అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నావా? Lord, let not my will but your will. దేవా, నా చిత్తం కాదు నీ చిత్తమే అని చెప్పడానికి. Then you are growing in love. అప్పుడు మనం చెప్పొచ్చు నువ్వు ప్రేమలో ఎదుగుతున్నావు అని చెప్పి. You are fallen from that love, brothers and sisters. వేరే రకంగా మాట్లాడుకోవాలంటే లేకపోతే నువ్వు ఆ మొదటి ప్రేమ నుంచి నువ్వు కోల్పోయావు. Have you fallen from that? నువ్వు ఆ మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోయావా? When is the last time you say, yes brother, I am a sinner, I accept, I repent? When did you confess your sin? ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు మీరు చివరిగా నేను పాపిని అని ఒప్పుకున్నారు? When did you? Is there any day or do you remember? మీకు ఆ దినం గుర్తుందా? నేను ఒక పాపిని అని ఒప్పుకున్న దినం గుర్తుందా?
If you don't remember, you are fallen away from his first love. ఒకవేళ మీకు గనక ఆ దినం గుర్తు లేకపోతే ఆ మొదటి ప్రేమ నుండి మీరు పడిపోయారు. Repent. దయచేసి పశ్చాత్తాపడండి. Then Matthew chapter 19:27. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. (19:27). 19వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగ్గా. Yeah, Peter left everything. పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. In love he left everything. ఆయన యేసు ప్రభువుకు ఆయన పట్ల ఉన్న ప్రేమలో ఆయన సమస్తాన్ని He విడిచిపెట్టి left వస్తాడు. fishing. ఆయన తన చేపలు పడ్డాను వదిలేశాడు. He left his parents. ఆయన తన తల్లిదండ్రులను వదిలేశాడు. And he left his boats. ఆయనకున్నటువంటి ఆ బోట్లన్నీ వదిలేసి వచ్చాడు. He left all the nets and everything. ఆయనకు కలిగి ఉన్న సమస్తాన్ని ఆ యొక్క వలలను అన్నిటిని విడిచిపెట్టి He వచ్చాడు. left everything. ఆయన అన్నిటిని విడిచిపెట్టేశాడు. He loved God and he left everything. ఆయన దేవుని ప్రేమించాడు కాబట్టి అన్ని వదిలివేసుకుని వచ్చాడు. And now he is asking, అప్పుడు ఆయన చెప్తున్నాడు, we left everything, O Lord, and follow you. What then will be there for us? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమి గనుక మాకేమి దొరికినని ఆయన అడుగుతున్నాడు. That is the falling away from the first love. అది మొదటి ప్రేమ నుండి దిగజారిపోవడాన్ని I సూచిస్తుంది. left everything. నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను. What did Jesus do? అప్పుడు He యేసు left ప్రభు everything. Lord, Father, what I have left everything, Lord, I have nothing. Did Jesus ask, what do I have for, what do you have for me, Lord, Father? Did he ask? యేసు ప్రభు తండ్రితో ఎప్పుడైనా ఇలా చెప్పాడా, ప్రభా తండ్రి నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను కదా నాకేం దొరుకుతుందని He ఎప్పుడైనా said, all things mine are thine. నావన్నీ నీవని చెప్తున్నాడు యేసు ప్రభు. All things mine are thine. నావన్నీ నీవు ప్రభు అని తండ్రితో చెప్తున్నాడు. I don't want, Lord, expect anything from you, Lord. తండ్రి నీ దగ్గర నుంచి నేను కోరుకోవట్లేదు దేవా. Whatever you have given everything to me. నాకు ఏదైతే నేను కలిగి ఉన్నానో అవన్నీ నీవిచ్చినేవో తండ్రి అని చెప్తున్నాడు. He gave salvation to us. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. He gave everything to us. ఆయన అన్ని సమస్తాన్ని ఇచ్చాడు మనకి. And the Lord is, he gave 10,000 rupees and giving to us and asking us to give 1,000 rupees. Then, Lord, how do I get that? I gave 1,000 rupees. When you will, what reward I get for that 1,000 rupees, Lord? 10,000 ఆయన మనకిచ్చి మనం ఆయనకు 1,000 రూపాయలు ఇస్తే మీరు మళ్ళీ తిరిగి ఆయన్ని నా 1,000 రూపాయలు నాకు ఎప్పుడు వస్తాయని ప్రభువుని అడుగుతున్నాం అనమాట మనం. Brothers and sisters, we lost that first love. ప్రియ సహోదరులారా మనం ఆ మొదటి ప్రేమను కోల్పోయాం. Are we coming in the church and said waiting for some reward? మనం సంఘానికి వస్తూ ఏదైనా ఒక బహుమతి దొరుకుతుందని మనం ఆశిస్తున్నామా? Or I will get some ministry in the church? నాకు ఏదైనా సంఘంలో ఏదైనా పరిచర్య దొరుకుతుందని అనుకుంటున్నామా? Or I get some benefit because I come here and this thing, because our family is coming, our children will get married and there will be a blessing. మనం ఫ్యామిలీస్గా అక్కడికి వచ్చి మన పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయని ఏదో కొన్ని బ్లెస్సింగ్స్ పొందాలని అందుకు. Are you coming here with some aspects? ఏదైనా ఆశించి ఏదైనా జరుగుతుందని చెప్పి సంఘానికి వస్తున్నాం మనం. Brothers and sisters, I tell you that you lost your first love. ప్రియ సహోదరులారా మీ యొక్క మొదటి ప్రేమను మీరు కోల్పోయారు. That's what happened. What did Jesus say to with the illustration? He said, the first become last and last become first. అప్పుడు యేసు ప్రభు పేతురుతో చెప్తున్న మాట, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. Yeah, if you are coming, see, we see it 19 verse 30, it says, but Peter was asking, Lord, we left everything. But Peter was the Lord was telling, verse 30, many who are first will be lost and the last will be first. పేతురు చెప్తున్నాడు, ఇదిగో ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేం దొరికినాయని ఆయన అడగా యేసు ప్రభు చెప్తున్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. Yes, it is true, you left everything. అవును నువ్వు నిజమని చెప్తున్నావు, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టావు. You are coming now, you are having a expectation. The Lord is telling you are at last.
నువ్వు ఏదో ఒక ఆశించి నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు నువ్వు నీ మొదటి ప్రేమను కోల్పోయావు. నువ్వు Are మొదటి you boasting that I gave up this thing, I lost this, I gave up, I gave up, I gave up, I gave up? నేను అది విడిచిపెట్టాను ఇది విడిచిపెట్టానని చెప్పి దాని విషయంలో నువ్వు అతిశయిస్తున్నావా? Compared to this brother, compared to this sister, I did everything, I lost that. ఆ సిస్టర్ దగ్గరకు వచ్చి ఈ బ్రదర్ దగ్గరకు వచ్చి నేను అలా చేశాను నేను అది కోల్పోయానని చెప్తున్నాం మనం. And is there anything hidden agenda in your heart? The Lord says you are at last. అటువంటి ఏ కోసమైనా మీ హృదయంలో గనక అది ఉంటే గనక దేవుడు చెప్తున్నాడు మీ మొదటి ప్రేమను Are మీరు you కోల్పోయారు. coming here, brothers and sisters, to get some blessing? ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడికి మీరు ఎందుకు వస్తున్నారు? ఏదైనా ఒక ఆశీర్వాదం పొందాలని వస్తున్నారా? The Lord says that you once upon a time you are first, now you are last. దేవుడు చెప్తున్నాడు నువ్వు మొదట చాలా మంచిగా నీ మొదటి ప్రేమ ఉంది కానీ ఇప్పుడు నువ్వు ఆ మొదటి ప్రేమను కోల్పోయావు. Repent. దయచేసి మీరు Do the పశ్చాత్తాప things which you have done in the beginning. ఏదైతే మొదట్లో నువ్వు చేసావో దాని విషయంలో నువ్వు మళ్ళీ అదే నువ్వు రిపీట్ చేయండి Lord, దయచేసి. everything mine or thine, I give to you, Lord. ప్రభువా నాదైతే ఏదైతే ఉందో అది నీదే ప్రభువా, నీకు సమస్తాను. What do I that which you have not given to me? ప్రభువా నాది ఏదైతే ఉందో అది నువ్వు ఇచ్చిందే కదా. What is that blessing, thou Lord? Whatever the talent, Lord, whatever the thing I have which you have not given to me, Lord. ప్రభువా నేనేదైతే తలాంతు కలిగి ఉన్నానో నేనేదైతే కలిగి ఉన్నా అది నువ్వు ఇచ్చిందే కదా ప్రభువా. Nothing else mine. నాదేది కాదు. I have nothing to boast. నేను అసహించడానికి నాలో ఏం లేదు. I desire nothing. నాకు కావాల్సింది ఏం లేదు ప్రభువా. You gave me life. You have given me life. నాకు నువ్వు జీవాన్ని ఇచ్చావు. You accepted me as your son and daughters of yours. మీరు నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా అంగీకరించారు. What a wonderful Lord. That is greater than any of the blessing, any of the earthly blessing, Lord. ఇటువంటి గొప్ప విషయం తన కుమారుడుగా తన కుమార్తెగా చేసుకునే గొప్ప విషయం కంటే ఏ గొప్ప విషయం ఈ భూమి మీద లేదు ప్రభువా. If we don't grow in that, we are falling away of his first love. మనం ఆ విషయాల్లో గనక ఎదగకుండా ఉన్నట్లయితే మన మొదటి ప్రేమను మనం కోల్పోయాం. In Luke chapter 14:26. సార్ లూకా సువార్త 14వ అధ్యాయం 14:26. 14వ అధ్యాయం 26వ వచనం సార్. All of us are familiar with this. So with this verse. ఈ వచనం అందరికీ తెలిసిన వాక్య భాగమే. If you want to be a disciple, ఎవడైనా నా యొద్దకు వచ్చి బహుజనులు Luke chapter 14:26. లూకా సువార్త 14:26 వచనం 25 నుంచి చదువుతున్నాను. 26 కదా. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేడు. See the order is written, mentioned here. ఇక్కడ ఒక క్రమం రాయబడి ఉంది. Yeah, it was very easy for us, many of us, to love God more than our father. ఇది చాలా సులభమైన విషయం ఏంటంటే ప్రభువుని మన తల్లిదండ్రుల కంటే ప్రభువుని ప్రేమించడం. Many of us have taken stand for the Lord. చాలా మంది మనం ప్రభు కోసం ఆ యొక్క స్టాండ్ తీసుకున్నాం. Most of us. చాలా మంది I love God more than my father and my mother. నేను నా తండ్రిని నా తల్లి కంటే నా ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తానని చెప్పి స్టాండ్ తీసుకున్నాను. Then అప్పుడు the father, mother, brother and sister. అప్పుడు తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు. Then it is coming, the difficult part is children. ఇప్పుడు చాలా డిఫికల్ట్ పార్ట్కి వచ్చినవి ఏంటంటే అది పిల్లలు. Yeah, I am radical to stand against my father, against my mother, against my brother, against my sister. I am a wholehearted disciple of the Lord Jesus Christ. I love the Lord more than my father, mother, brother, sister. నేను నేను శిష్యుడిగా ఉండడం కోసం నేను నా తండ్రినైనా నా తల్లినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా విడిచిపెట్టడానికి వాళ్ళని తృణీకరించడానికి ఇష్టపడే మంచి స్టాండ్ తీసుకున్నాం మనం. Yes, you loved the Lord first at such a way. It is true. It is true. You loved the Lord. ఆ రకంగా మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను తెలియజేస్తూ ఇది మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పాం. When it comes to children, కానీ అది పిల్లల దగ్గరికి వచ్చేపాటికి your true love will be tested. నిజమైన ప్రేమ అక్కడ పరీక్షింపబడుతుంది. Have you fallen from that love? మీరు fallen from that love which you had in the beginning?
ఆ మొదట నీకున్నటువంటి ఆ ప్రేమ నుంచి నువ్వు పడిపోయావా? Repent. దయచేసి మీరు పశ్చాత్తాపడండి. Repent. దయచేసి పశ్చాత్తాపడండి. This is the time that you have to prove to the Lord, I still love you. Not only that, if I hate my father, mother, and brother, sister, and wife and children, even my own life. మన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఈవెన్ పిల్లలను సహా నేను దేవుని కంటే ఎక్కువ ప్రేమించకుండా నిన్నే ప్రేమిస్తానని చెప్పి అలా చెప్పినట్లయితే మనం దేవుని ప్రేమించాలి. Otherwise, that we have fallen away from that, the love which we heard in the beginning, brothers and sisters. ఇలా కాకపోతే మొదట మనకున్నటువంటి ఆ మొదటి ప్రేమ నుంచి మనం కోల్పోయి మనం పడిపోయాం. Let us not boast that past, that what I did, for what I stood for. గతంలో నేను ఏదైతే చేశానో, నేను అలా ఉన్నాను, నేను అలా చేశాను అనే దాన్ని బట్టి ఏమాత్రం అతిశయించకుండా Repent. దయచేసి Come back to the పశ్చాత్తాపడండి. Lord. మనం దేవుని వద్దకు వద్దాం. Lord, I have fallen from that first love which Dev- I had and the relationship with you I had with you. ప్రభువా, నేను నా మొదట ఉన్న ప్రేమను నేను కోల్పోయాను, నీ పట్ల ఉన్న ఆ ప్రేమను కోల్పోయాను నేను అని చెప్పాను. And we come to the place like a Eli, pamper the Eli, sons of sons. Eli pamper the sons. And what did happen? He loved his children more than God. సో మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని చాలా ప్యాంపర్ చేస్తూ దేవుని కంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించడం వల్ల ఆ మొదటి ప్రేమ నుంచి మనం కోల్పోతాం. Eli honored children more than God. మనం దేవుని కంటే పిల్లల్ని గణపరుస్తున్నాం. Brothers and sisters, do you honor your children more than God? ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లల్ని దేవుని కంటే మీరు గణపరచాలని ఇష్టపడుతున్నారా? I tell you that you lost your first love. నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు మీ మొదటి ప్రేమను కోల్పోయారు. Repent. దయచేసి పశ్చాత్తాపడండి. Repent from where you have fallen. మీరు ఎక్కడి నుంచి పడిపోయారో అక్కడి నుంచి మనం పశ్చాత్తాపడాలి. Let's see it another thing. Luke chapter 22. లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 54. 54వ వచనం. లూకా సువార్త 22:54. Yeah, here. వారాయన In 54, yeah. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. So here we see that Peter was following Jesus Christ. ఇక్కడ పేతురు గారు యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టు మనం చూస్తున్నాం. Yeah, following Jesus Christ. యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టు చూస్తున్నాం. Yeah, following. See, Peter was following Jesus very closely. See how that the love is going away. Now he is following at distance. మొదట్లో పేతురు గారు యేసు ప్రభు చాలా వెంటే ఉండి ఎంతో ఆయన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా దూరంగా ఉంటూ ఆయన్ని వెంబడిస్తున్నారు. Peter, James and John. ఎక్కడికైతే యేసు ప్రభు వెళ్తారో వాళ్ళ వెనక పేతురు, యోహాను, యాకోబులు వెళ్తూ ఉండేవాళ్ళు. See here now. కానీ ఇప్పుడు చూడండి, following him in distance. చాలా దూరం నుండి ఆయన్ని వెంబడిస్తున్నాడు. What is that shows? అది ఏం తెలియజేస్తుంది? I'm not talking. I'm taking it spiritually. I can follow the Lord. Now the distance between you and Jesus, and that's the distance is increasing. నేను ఆత్మీయంగా చెప్తున్నాను ప్రియ సహోదరులారా, మనం ప్రభువుని వెంబడించే విషయంలో మనం అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? In the beginning we are so close to Jesus, and as soon as the Lord shows something, immediately obey. Today, reluctant to obey. మనం మొదట్లో యేసు ప్రభువుని ఎంతో దగ్గరుండి వెంబడించాం. ఆయన ఏదైనా వెంటనే చెప్తే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం. కానీ ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాం. మనం backsliding started. మనం దిగజారిపోవడం అనేది స్టార్ట్ అయింది. Fallen away from that first love we started. మొదటి ప్రేమ నుంచి మనం పడిపోవడం స్టార్ట్ అయింది. Then verse 55. 55వ అధ్యాయం 55వ వచనం మనం చూస్తాం. Keep yourself a distance from the Lord, then you will come and sit among the unbelievers. Verse 55. ఇప్పుడు ఎలాగైతే ప్రభువు నుండి దూరంగా వెంబడించడం స్టార్ట్ చేశాడో అలా దూరంగా ఉండి వెంబడించడం వల్ల ఇప్పుడు ఎలాంటి వారితో కూర్చున్నారు అనేది కూడా మనం చూద్దాం. 55వ వచనంలో, అంతటా కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. ఆయన అక్కడ కూర్చున్నాడు. Now start to fellowship with that backsliders. ఎవరైతే దిగజారిపోయారో, తిరిగి పడిపోయారో వాళ్ళతో వెళ్ళి సహవాసం చేస్తున్నాడు. Then 57 he says he denied. 57వ వచనంలో చెప్తున్నాడు ఆయన తృణీకరించాడు. ఆయన see that falling away from the first love. First initially we are instant obedience, slowly
reluctant. Third, leaving them and choosing instead of God, Jesus, we choose others and we enjoy the fellowship. Then the fruit of those things denied the Lord Jesus Christ. మొదట్లో ఎంతో క్లోజ్గా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తి తర్వాత ఎప్పుడు పడితే దేవుడు ఏం చెప్తే అది వెంటనే ఒప్పుకున్నటువంటి వ్యక్తి తర్వాత దూరం నుంచి వెంబడించాడు. దూరం నుండి వెంబడించడం వల్ల దిగజారిపోయిన వాళ్ళతో పడిపోయిన వాళ్ళతో వెళ్ళి సహవాసం చేశాడు. దాని యొక్క పర్యవసానం ఏంటంటే నువ్వెవరో నాకు తెలియదని చెప్తున్నాడు. Are we like that? సహోదరులారా, మనం అలా ఉన్నామా? Are we like that? మనం అలా ఉన్నామా? Have we fallen away from that love which we heard in the beginning? We were so close and we were willing to, Lord, whatever Peter said, Lord, Lord, if everyone deny, I will follow you. పేతురు మొదట్లో ఏం చెప్పాడంటే, ప్రభువా వీళ్ళు ఎవ్వరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. Yeah, that was the fire you and me, everyone, all of us had in the beginning. మనం ప్రారంభ దినాల్లో అటువంటి మనం ఆ యొక్క జ్వాలతో మనం రగిలించబడ్డాం. ప్రభువా నువ్వు ఏదైనా మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పి. How is our stand today? ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? Have we fallen from that? మనం దాని నుంచి పడిపోయామా? Repent. దయచేసి పశ్చాత్తాపడదాం. Psalm 1 verse 1. See that if you don't close with the Lord and if you backslidden can happen very quickly, then leads to denial of the Lord Jesus Christ. ఎప్పుడైతే మనం ప్రభువుకు దూరంగా ఉంటామో ఆ దూరంగా ఉండడం అనేది మనం వేరే వాళ్ళతో సహవాసాన్ని నడిపిస్తుంది. ఆ సహవాసం అనేది ప్రభువుని మనం choose fellowship with? నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు are you choose to fellowship with the brothers and sisters who really encourage you and strengthen you and take you closer to the Lord, or the one who become cool? నువ్వు యేసు ప్రభు వైపుకు వాళ్ళని నడిపించే వాళ్ళ వైపుకు నువ్వు సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేకపోతే చల్లబడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? Are you the one who is going to have fellowship with one another, the person who is rebuke you and correct you and exhort you, encourage you, or no, don't say anything, brother, you are good brother, you are good brother, God loves you brother, whom you choose fellowship? నువ్వు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? నిన్ను ఎవరైతే హెచ్చరించి క్రమశిక్షణ చేసి నిన్ను ప్రేమించి సరైన మార్గంలో చెప్పే వాళ్ళతో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే పర్లేదు బ్రదర్ నువ్వు అలా ఉన్నా పర్లేదు అని చెప్పి కూల్గా ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? God says he who loves he rebukes and he discipline. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన వాళ్ళని గద్దిస్తాడు. I want to be one among that the brothers Lord who encourage and correct and rebuke and correct and challenge. ప్రభు నేను ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నానంటే ఎవరైతే నన్ను దేవుని వైపు నడిపిస్తారో, ఎవరైతే కరెక్ట్ చేస్తారో, నన్ను సరైన మార్గంలో నడిపిస్తారో వాళ్ళతోనే సహవాసం చేయడానికి ఇష్టపడతాను. You will not fall away from that love which you had in the beginning. అలాంటప్పుడు నువ్వు ఆ మొదటి ప్రేమ నుండి ఎప్పుడు పడిపోవు నువ్వు. But if you think that this brother will correct and strongly correct, let me keep distance. అయ్యి బాబా ఈ సహోదరుడు నన్ను ఏదో చెప్తాడు, ఏదో కరెక్షన్ చేస్తాడు కాబట్టి ఈ సహోదరు నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. Fallen from that love. నువ్వు ఆ మొదటి ప్రేమ నుంచి పడిపోతున్నావు. From that love you are fallen. నువ్వు ఆ మొదటి ప్రేమ నుంచి పడిపోతున్నావు. Then keep yourself from that brothers and fellowship with only good brother, you are good, you are good, you are good. నిన్ను ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళ వైపుకే వెళ్ళి నువ్వు వాళ్ళతోనే సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ నిన్ను ఎవరైతే కరెక్ట్ చేస్తారో, నిన్ను ఎవరైతే సరైన మార్గంలో నడిపిస్తారో వాళ్ళ వైపుకు నువ్వు వెళ్ళట్లేదు. What is the next step? ఆ తర్వాత స్థితి ఏంటి? The Lord has to rebuke, you have fallen away from that first love, repent. అప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తున్న విషయం ఏంటంటే నువ్వు మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోయావు, దయచేసి నువ్వు పశ్చాత్తాపడు. Luke 16:15. లూకా సువార్త 16వ అధ్యాయము. You are who justify yourself. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. The person who loves the Lord and living the love of the Lord never justify themselves. 16:15. Luke 16:15. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవునికి అసహ్యము. Do you want to be justified among men?
నువ్వు మనుషుల్లో నీతిమంతులుగా అనిపించుకోవాలని Or you ఇష్టపడుతున్నావు. want to justify yourself. Because of this, because of this, because of that, because of this. నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకుంటూ నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుంటూ నేను బాగున్నాను దీనివల్ల దానివల్ల అని చెప్తున్నావు. The day you start justifying, you have fallen from that first love of God. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా నువ్వు అనుకుంటున్నావో నీ మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోయావు. Jesus never justified himself. యేసు ప్రభు ఎప్పుడు తను He carried all of our sin on him. ఆయన మనందరి యొక్క స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. The one who knew no sin. ఎవరైతే పాపం ఎరుగుడో ఆయన And he bore all of our sin on him. మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. Never justified. ఎప్పుడు కూడా తన నీతిమంతుడు అని చెప్పలేదు. I am the one who crucify me. నేను చెప్తున్నాను నన్ను సిలువ వేయండి అని చెప్పి. He told, I am worthy to crucify. నేను సిలువ వేయబడడానికి నేను అర్హునని చెప్తున్నాడు ఆయన. He crucified because of you and me. Never justified. ఎప్పుడు ఆయన తను సమర్థించుకోలేదు ఆయన. The day we justify, we fall away from that his first love. ఎప్పుడైతే మనం సమర్థించుకుంటామో ఆ మొదటి ప్రేమ నుంచి మనం పడిపోతాం. Finally we close with చివరిగా మనం ఒక వచనాన్ని చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రకటన గ్రంథం It says, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. Therefore remember from where you have fallen. Verse 5. ఐదో వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని And repent. మారు మనసు పొంది And do the deeds you did at the first. ఆ మొదటి క్రియను చేయము. What you did at the first. నువ్వు ఆ మొదటి క్రియ అప్పుడు మొదట్లో ఏం చేసావు నువ్వు? Do that. అదే చేయాలి ఇప్పుడు. That is what the Holy Spirit is saying, that you have fallen from that in the initial days, how you are today. Now you are justifying yourself. Now you are not. Now you are saying that I am finding fault at others, and now I am somebody. Previously, I am nobody. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ దినాల్లో నువ్వు మొదటి నుంచి నువ్వు ఏ ప్రేమతో ఉన్నావో ఆ ప్రేమను కొనసాగించు. కానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే నేను ఒక ప్రత్యేకమైన వాడుగా ఉన్నానని చెప్పి నిన్ను నువ్వు బోస్ట్ చేసుకుంటున్నావు. I am somebody. నేను ఒక ప్రత్యేకమైన వాడిగా అయిపోయాను. Beginning I am nobody. నేను మొదట్లో నేను అసలు ఏమీ లేని వాడిని. In the beginning I am sinner. నేను మొదట్లో నేను పాపిని. In the beginning everything is from you. నేను మొదట్లో ఏం చెప్పానంటే ప్రభువా అన్ని సమస్తం నీవే. And gave up everything without any expectation. నాకు ఎటువంటి నీ దగ్గర నుంచి ఆశించకుండా నా సమస్తాన్ని నీకు ఇస్తానని చెప్పాము. And taking the blame on ourselves. ఆ యొక్క నిందను మనం తీసుకున్నాం. Today ఈరోజు where are we? ఎక్కడున్నాం మనం? Do the things which you have done in the beginning. ఏదైతే మొదట్లో మనం చేసామో అదే దాన్ని మనం కొనసాగిస్తున్నామా? Repent and do. పశ్చాత్తాపడి మళ్ళీ చేయాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయనగా. ఆమేన్.